గద్దరన్నన్నే ఒక చిన్న ఇంటర్వ్యూలో చూశాను, నేను రానున్న రాజకీయ యుద్ధంలో నిలబడిపోతున్నాను, ఎలక్షన్స్ నిలబడుతున్నా, పాలిటిక్స్ ఈ యుద్ధంలో, ప్రజా యుద్ధంలో నేను నిలబడిపోతున్నాను, గజ్వేల్ నుంచి నిలబడతాను, రాజు మీదనే నా పోటీ అన్నాడు. అయితే మీ ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్నారు, అన్న మరి మీకు పైసలు లేవు, కులం లేదు, మతం లేదు, మరి పెద్ద పైసలు లేవు, మీరు బియర్ బాటిల్ వంచరు, బిర్యానీ తినిపించరు, మరి మీరు ఎట్లా గెలుస్తారన్న అంటే, ఈ యుద్ధంలో ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా నా ఓటు నేను వేసుకుంటాను, ఓడిపోయినా సరే యుద్ధంలో ఉంటాను అన్నాడు. సో వాట్ ఐ ఫెల్ దట్ గద్దరన్ననే ఆ మాట అన్నప్పుడు నేను కూడా ఓడిపోయినా సరే ప్రపంచానికి ఒక మాట ఇవ్వబోతున్నాను, ఒక మార్గదర్శనం కాబోతున్నాను ఒక స్త్రీగా. ఏంటది అంటే, ఎస్, ఓడినా గెలిచినా బరిలో ఉండాలి, యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో నువ్వు కింగే కానవసరం లేదు, యుద్ధంలో నువ్వు సైనికురాలు కానవసరం లేదు, యుద్ధంలో నువ్వు మెడికల్ సర్వ్ చేసే ఒక మెడికల్ డాక్టర్ ఉండొచ్చు, యుద్ధంలో ఒక వంట చేసిన వాళ్ళగా ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు బీ ఇన్ ద వార్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద వార్ అనే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అనమాట. ఇద్దరు బేసిక్లీ అన్న బాగా ఆలోచించి ఉంటారు, నేను డైరెక్ట్ జంప్ చేస్తాను అన్నమాట. సో అక్కడ దీంట్లో నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను మొన్న ఇంటర్వ్యూ కూడా. నేను ఎప్పుడూ అంటుంటాను, మా అన్న కృష్ణుడు, నేను అర్జునుని అంటే. ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, గద్దరన్న మీద 1997లో ఇంట్లోనే అటాక్ జరిగింది. అప్పుడు గట్టిగా అరుపులు వినిపిస్తే నేను, మా పెద్దన్న, మా కజన్ బ్రదర్ కేశవ్ అనే ముగ్గురమే ఇంట్లో ఉన్నాం. అరుపులు వినిపించకుండా పరిగెత్తుకొని బయటకు వచ్చామన్నమాట. రాగానే షాకింగ్, గద్దరన్న నెత్తురు మడుగులో ఉన్నారు, అమ్మ ఆపుతుంది, వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. నేను అరే మా నాన్న మీదకి వేస్తారా కొడతారా అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ, మా ఇంట్లో అలవాటు మాకు చిన్నప్పటి నుంచి రాళ్ళు, కట్టెలు, కారం పొడి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్, గద్దరన్న లేన టైం నుంచి, నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో దర్వాజా పక్కన కట్టెలు, రాళ్ళు అవి చూసుకుంటూనే పెరిగా. ఇప్పుడు కూడా ఒక కట్టె క్యారీ చేస్తా కార్లో. ఇది అందరికీ ఒక సజెషన్ అనమాట. సో ఖచ్చితంగా women have to carry when there is no security, right? సో you have to carry, ఏదో ఒక నైపుణ్యత ఉండాలి. అయితే గట్టిగా అర్చుకుంటూ నేను అక్కడున్న రాళ్ళు తీసుకొని వాళ్ళ మీదకి ఇసురుకుంటూ పరిగెత్తాను. వాళ్ళు నా మీదకి 4 ఫైరింగ్స్ చేస్తారు, 1 2 3 4 నా మీదకి ఫైరింగ్ చేస్తుంటే కూడా వాళ్ళ మీదకి రాళ్ళు ఇసురుకుంటూ పరిగెత్తా. వాళ్ళు భయాందోళనకు గురై కారు ఎక్కి 2 కిలోమీటర్స్ పరిగెత్తా. 2 కిలోమీటర్స్ పరిగెత్తేటప్పుడు గద్దరన్న మీద అటాక్ అయ్యింది, పదండి ఇంటికి అని పరిగెత్తా. వచ్చేటప్పుడు అందరినీ తీసుకొని వచ్చా. ఆ టైంలో సూర్యమన్న ఆగిపోయాడు, ఆలోచించాడు. నేను పరిగెత్తుకుంటుపోయాను, ఆయన ఆగిపోయాడు. అరే నాన్న హాస్పిటల్ తీసుకుపోవాలని, అమ్మ, నాన్న, తమ్ముడు, పక్కింటి వాళ్ళు. అప్పటికే నేను అరుస్తుంటే జనాలు వచ్చేస్తారు కదా. అన్న ఏం చేస్తాడు, ఇంకో పక్కన పట్టుకొని నాన్న హాస్పిటల్కి తీసుకొని పోయారు. వీళ్ళని లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తీసుకోకపోతే అక్కడ నుంచి ఆటోలో కూర్చోపెట్టుకొని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళు లోపలికి వెళ్ళేవారికి నేను ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ ఇంట్లోకి వచ్చి అప్పటికే గద్దర్ గారి మీద థ్రెటనింగ్ కాల్స్ వస్తుంటే ఆ ల్యాండ్ లైన్ కట్ చేపించేస్తాం. సో డైరీ తీసుకొని బూత్కి వెళ్ళి అన్నీ లోకల్ పోలీస్ స్టేషన్కి, డీజీపీకి, డిఏజీకి, దళిత సంఘాలకి, ప్రెస్కి, నాకున్న నంబర్స్ అందరికి ఫోన్ చేశాను. సో 5:15కి ఇన్సిడెంట్ అయితే 6 o'clock ఆల్ ఇండియా రేడియోలో మొత్తం అనౌన్స్ అయిపోయింది. గాంధీ హాస్పిటల్ మొత్తం ప్రజలంతా చుట్టేశారు. సో ఈ టైంలో నేనేమో పరిగెత్తుకుంటే వాళ్ళని భయపెట్టి ఇచ్చి, మేము పిల్లలే ఉన్నాం, మేము రియాక్ట్ కాకపోతే వాళ్ళు వచ్చి ఇంకా 2-3 కాల్పులు కాల్చేవారు. దే వుడ్ కన్ఫర్మ్ హిమ్. నేను భయపెట్టా, భయపెట్టి వాళ్ళని చేజ్ చేస్తూ పరిగెత్తా. జనాలందరినీ గుమ్మిగూడికి పంపించా, మొత్తం ప్రపంచానికి తెలియజేసా, మొత్తం ప్రజలందరూ అక్కడ చుట్టేశారు. ప్రభుత్వం భయపడింది, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నిమ్స్కి ట్రాన్స్ఫర్ చేయించి ఆపరేషన్ జరిగింది. సో ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తారు పిల్లలు. ఒకటేమో అన్న ఒక నిమిషం ఆగి గద్దరన్నని కాపాడుకున్నాడు. నేను ఎమోషనల్గా పరిగెత్తి వాళ్ళని భయపెట్టి వాళ్ళ కారుకున్న నంబర్ నోట్ చేసుకొని ప్రజల ఐక్యం చేసి ఇక్కడ తీసుకొని వచ్చాను, మొత్తం ప్రపంచానికే తెలియజేస్తాను. 2 విధాలుగా గద్దరన్నని కాపాడుకోగలను. సో ఇప్పుడు నేను ఓవర్ కరెక్ట్, ఓవర్ తప్పు, ఎవరిది తప్పలేదు. మీరు చేసింది అయితే ఖచ్చితంగా కరెక్ట్. అంటే ఆ మూమెంట్ లో అంత ఆలోచన రావాలని అంటే ఐఎమ్ ఎమోషనల్. అరే మా నాన్న అని చెప్పి నేను కట్ట తీసుకుని ఉరికినా, మా అన్న ఆలోచిస్తారు, అరే మా నాన్న కాపాడు మొదటిగా. కానీ ఎమోషనల్ లో అయినా కూడా ఒక ఆడపిల్ల ఉండి ఆ టైంలో మీరు చేయడం అంటే పరిగెత్తుకొని వెళ్ళి మీరు కూడా కారణం నంబర్ రాసుకొని రావడం జరిగింది. వాళ్ళని కూడా భయపెట్టి పరిగెత్తిపించిన ఒక కార్లో 2 కిలోమీటర్. అంటే డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సమ్ టైమ్స్ నేను ఎట్లా చేస్తాను పోనీ, సమ్ టైమ్స్ ఐ ఆల్వేస్ డూ విత్ మై ఫాదర్ ఆల్సో.
ఒక టైంలో ఎందుకులే అమ్మా పిహెచ్డి ఎందుకు చేస్తావులే, రైట్, అంటే ఎందుకు చేయొద్దు అన్న పిహెచ్డి చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తే నాకు అందులో సీటు వచ్చింది. మీ పేరు చెప్తే సీట్ రాలేదు. నెవర్, నేను కానీ అన్న కానీ గద్దరన్న కుటుంబ సభ్యులు కానీ ఆయన బతుకున్నంతసేపు ఈనాటికి కూడా మేము గద్దరన్న పిల్లలమని చెప్పుకోలే, ఏ పని చేయించుకోలే, వాడుకోలేదు. నాన్నతోనే కొట్లాడి నేను పిహెచ్డి చేస్తాం అంటే నేను సమ్టైమ్స్ వెన్ ఐ డిసైడ్ అది క్లియర్గా విజన్ కనిపిస్తున్నప్పుడు దట్ ఈస్ ఐ హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఎందుకోసం చేస్తున్నాను క్లారిటీ ఉంటే నేను ఖచ్చితంగా ఆయన చెప్తాను, అన్న ప్లీజ్ నేను ఇది చేస్తాను, చెయ్యొద్దన్నాను అనుకో, నేను చెయ్యొద్దంటే సరే అని చెప్తా, చేస్తూనే ఉంటాను అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అయితే నాకు తెలిసింది ఏ కుటుంబాలైనా అది తల్లిదండ్రుల విషయం కావచ్చు, అన్నదమ్ముల విషయం కావచ్చు, భార్య, ఈ వైరుధ్యం ఉంటుంది. వైరుధ్యంలోనే ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటాము, ఒకళ్ళని కలుస్తాము. ఒక్కొక్కసారి ఎవరి పనులు చేసుకుని పోతాం, సమయం ఉన్నప్పుడు కలుస్తాము, సమయం లేనప్పుడు ఎవరి పని చేసుకుని వెళ్తుంటాం. సో రాజకీయంగా రైట్, యుద్ధంలో నేను ఉంటాను, ఓడిపోయారని అడిగారు నన్ను. నేను ఎక్కడ ఓడిపోయాను? యుద్ధంలో సైనికురాలుగా నా కత్తి ముందే ఇరిగిపోయింది, కానీ రాజు గెలిచింది, రాజ్యం గెలిచింది, ప్రజాపాలన గెలిచింది, ఇంకెక్కడ ఓడిపోయాను అనేది ఒక నినాదాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఏదో ఒక పార్టీ కాగానే ఈ పార్టీ గెలిచిందని ఈ పార్టీ జంప్ అయి మళ్ళీ ఓడిపోతే ఇంకో దగ్గర వెళ్ళిపోయి రాజకీయాలు. ఆ యువతికి అలాంటి రాజకీయాలు చేయొద్దు. ఒక సిద్ధాంతం ప్రకారం ఒక ఐడియాలజీ పట్టుకొని మనము రాజకీయాలకు రావాలి అనే ఒక ఉద్దేశంలో నేను ముందు వెళ్ళడం జరిగింది. అట్లాగే స్త్రీలకు నేనే చాలామంది చెప్పేదాన్ని, మీరు పాలిటిక్స్కి రావాలి, పాలిటిక్స్లో రావాలని నేను చెప్పేదనమాట. సో ఈ అవకాశం వల్ల నేనైతే ఎవరికైతే చెప్పానో వాళ్ళందరూ కాల్ చేసి నీకు అవకాశం వచ్చింది, నువ్వు ముందుకు వెళ్ళాలన్నారు. సో నేను వచ్చానంటే మీలాంటి స్త్రీలు ఎంతోమంది ధైర్యం చేసి వస్తారు, ఎంతోమంది ధైర్యం చేస్తారు. యూ గివ్ యువర్ సర్వీస్ టు ద సొసైటీ. మేబీ నాట్ బిగ్ లైక్ ఎనీ గ్రేట్లీ సావిత్రిబాయి పులే లాగా కాకపోవచ్చు, ఇందిరాగాంధీ లాగా కాకపోవచ్చు, సోనియా గాంధీ లాగా సాక్రిఫైజెస్ కాకపోవచ్చు, ఐలమ్మ గురించి కాకపోవచ్చు, అలా పెద్దవాళ్ళలాగా మన కుటుంబానికి, మన సమాజానికి కొద్దిపాటిగా అవకాశం వస్తే, కొద్దిపాటిగా మీలాగా జర్నలిస్ట్ లాగా రైట్, టాకింగ్ అబౌట్ ద ఉమెన్, రైట్, మేకింగ్ షూర్ దట్ దిస్ మెసేజ్ ఇలా సాక్రిఫైస్ చేసి పని చేస్తున్న ఉమెన్ని ప్రజలోకి తీసుకుపోవడం. ఎనీథింగ్, ఎనీ ఫోరం యూ కెన్ చూజ్ అండ్ యూ కెన్ వర్క్ ఫర్ ది ఉమెన్.